నమస్కారం. హలో వైష్ణవి కిచెన్. ఈరోజు పిల్లకాయలకి స్నాక్స్గా సబ్బియ్యంతో కిచిడి చూపిస్తున్నాను. సెలవు కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, అందుకనేసి ఇవి 2 గంటల ముందు నానబెట్టి ఒక 2 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, అల్లం, ఉల్లిపాయలు, క్యాప్సికమ్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వేయించిన పల్లీల పప్పు, దంచి పెట్టుకున్న ఇది చట్నీ పప్పు పొడి, సాల్టు, ఆలుగడ్డల ముక్కలు. ఇంతవరకేను. తిరగమాత వేస్తున్నాను. దానికి ఏం పెద్ద ఇదే లేదు, 5 నిమిషాల లోపల అయిపోతుంది. జీలకర్ర వేసేసాను. జీలకర్ర కాలిపోతుంది. ఏమైనా ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి ఒక రవ్వ వేగాలి. కొంచెం వేగిన తర్వాత దీనికి కొంచెం మాడకుండా కొద్దిగా సాల్ట్ వేయకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి, అందుకని సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఇవి కొంచెము మెత్తగా ఉంటాయి కదా, ఇవి అంటుకోకుండా ఈ పొడేసి కలిపితే పొడి పొడిగా వస్తాయి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది కిచిడి. ముద్దగా రాదు. ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది కిచిడి, అప్పుడు బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవచ్చు ఇష్టం వచ్చిన వాళ్ళు. ఇది నిమ్మకాయ కట్ చేస్తావా? కరవ ఏగితే క్యాప్సికము, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఇది అన్ని కూరగాయలన్నీ వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా మంచిది, పిల్లకాయలకు కూడా మంచిది. మనం కూడా రాత్రిపూట, ఇప్పుడు అందరు రాత్రిపూట భోజనాలు చేయడం లేదు కదా, ఓపిక లేవు, పిండ్లు ఉండవు. పిండ్లు ఉండనప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా సబ్బియ్యం నానబెట్టుకొని కొద్దిగా వేసుకొని ఎక్కువ కూరగాయలు వేసుకొని ఎక్కువగా వేసుకొని చేసుకుంటే ఈ గింజలు వేసుకొని ఇంకా బఠానాలు కూడా వేసుకోవచ్చు నానబెట్టుకొని. అన్ని పోషక విలువలు బాగుంటాయి. మనకు ఓపిక లేకపోయినా గబక్కన తినేదానికి బాగుంటుంది. పల్లీల పప్పు వేస్తున్నాను. ఒక రవ్వ ఏగితే ఒక నిమిషం పిల్లకాయలకి సాయంత్రం పూట ఇంటికి వస్తారు, సెలవు రోజు ఇంటి దగ్గర ఉంటారు. ఈరోజు కూడా మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, అందుకని వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఇది ఏదో ఒకటి అడుగుతారు. నూనె లేకుండా, నూనె తక్కువగా కొంచెం ఇదిగా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేస్తున్నాను. సగ్గు బియ్యము వేసాను. ఈజీగా పోషకాలు బాగా ఉండేటట్టుగా, పిల్లకాయకి చూసేదానికి అందంగా ఉన్నట్టుగా చాలా బాగుంటుంది. తినండి, తిని చూడండి. పొడి పొడిగా బాగా వస్తుంది. ఒక రవ్వ ఆరేటప్పటికి బాగా పిల్లకాయలు ఇష్టంగా తింటారు. కూరగాయలన్నీ వేసాం కాబట్టి ఇంకా వేసుకోవచ్చు. ఇవి ఆలుగడ్డ ముక్కలు, ఆలుగడ్డలు 1 విజిలు 2 విజిలు రానిచ్చి ఒలిచి తరిగి పెట్టుకుంటే
బాగుంటాయి. బాగా వేగిపోయింది. ఒక క్షణం ఆమురుకుంటే పిల్లకాయకి తినేదానికి బాగుంటుంది. ఇదిగోండి నిమ్మకాయ రసము మీకు ఆప్షన్ అన్నమాట. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది పులుపు ఇష్టపడరు. అందువల్ల కొద్దిగా వేస్తున్నాను. కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఇంకా కొద్దిగా వేసాము సాల్ట్. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. అయిపోయింది. పిల్లకాయలకి మధ్యాహ్నం స్నాక్స్ రెడీ. పిల్లకాయలు ఇష్టంగా తింటారు. శనాదివారాలు ఇంటి దగ్గర ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ఆకలి ఏదో ఒకటి కావాలంటారు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో వేసేసాను. చూడండి, తినండి, రుచి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.